అందరికీ నమస్తే. నేను విశ్వనాథ్ రాజంపేట. వీడియో చూస్తున్న మన తెలుగు వాళ్ళందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కువైట్ దేశంలో హవీలి ప్రాంతాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చాలా మంచి డెవలప్మెంట్ ఏరియా కువైట్లో. ఇక్కడైతే మన ఇండియా జనాభా సంఖ్య అయితే ఎక్కువే ఉంటారు. బాడుగులకి రూములు అయితే తీసుకొని ఉంటారు. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్లాట్లు ఉంటాయి. కంపెనీలో పనిచేసే వాళ్ళు, షరీకల్లా ఇండియా వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. మన ఇండియా వాళ్ళంతా. ఆ ముందు పక్క పోయే కారు కింద చూడండి పిల్లి పడింది. అయినా కూడా అది బతికింది. దాని టైం బాగుంది. చూడండి ఇక్కడ నుంచి అయితే హవీలి ప్రాంతం అయితే స్టార్ట్ అయింది. మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి మనము హవీలి అయితే ఎంట్రింగ్లో అయితే ఉన్నాము. నేనైతే డ్యూటీ మీద అయితే వచ్చినాను. ఇక్కడైతే కార్లు ఎక్కువ ఈ దేశంలో. రోడ్లు కూడా బాగా విశాలంగా ఉంటాయి. హవీలి ప్రాంతం అనేది చాలా ట్రాఫిక్ ఏరియా ఇది. కువైట్ దేశం మీద మొత్తం మీద చూసుకుంటే ఈ హవీల్లో అనేది ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉంటుంది. అది ఎప్పుడైనా సరే, ఎందుకంటే మంచి ఇది హాస్పిటల్స్కి కానీ, బిజినెస్గా కానీ, హోటల్స్లో కానీ ఇది మంచి ఏరియా. ఇది చాలా ట్రాఫిక్ ఉంటుంది. గంటలు గంటలు కూడా ఒకసారి బండ్లు నిలిచిపోతాయి. ఇది వచ్చి 4 నెంబర్ రోడ్డు. 4 నెంబర్ రోడ్లోంచి బ్రిడ్జి కింద మనం వెళ్ళామంటే హవీలి అనేది స్టార్ట్ అవుతుంది ఏరియా ఇది. ఇక్కడ అది పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా, హాస్పిటల్ అది, రాయల్ హాస్పిటల్ అది. చాలా పెద్ద పెద్ద విఐపీలు అయితే వెళ్తూ ఉంటారు ఆ హాస్పిటల్కి. చాలా కాస్ట్లీ అది. ఈ బ్రిడ్జి వచ్చి హవీలి బ్రిడ్జి. హవీలి అనేది ఇది స్టార్ట్ అవుతుంది. హవీలి బ్రిడ్జ్ అంటే ఎవరైనా కనుక్కుంటారు ఇదే అని. ఈ నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది హవీలి ప్రాంతము. ఇక్కడ వచ్చేసి కాలేజీ కూడా ఉంది. ఈ కాలేజీ ఉండడం వల్ల చాలా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఇది వచ్చి పెద్ద షాపింగ్ మాల్. ఈ రైట్ సైడ్లో ఉంది కదా, ఇదైతే షాపింగ్ మాల్ ఇది. ఈ రోడ్లు వచ్చేసి ఇదైతే చాలా చిన్నవి, ఎందుకంటే అప్పుడు డెవలప్మెంట్ లేదు కాబట్టి రాను రాను డెవలప్మెంట్ అయిపోయింది ఏరియా ఇది. ఆ రోడ్లు అనేది కొంచెం పెంచే అవకాశం లేకుండా పోయింది. నేను 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కోవిట్లో ఇదే రోడ్లు ఉన్నాయి. కార్లు ఎక్కువైపోయినా ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, కానీ ప్లేస్ అనేది పెంచలేము, ఎందుకంటే ఆ బిల్డింగ్లు అనేది కొంచెం అన్ని డెవలప్ అయినాయి కాబట్టి. చాలా ఎక్కువ బిజీ అనేది ఉంటుంది ఏరియా, బిజీగా. చూడండి ఈ ఏరియాలో వచ్చి హోటల్స్ ఎక్కువ. హోటల్స్ అంటే మన మాదిరి రైస్ హోటల్స్ కాదు. ఈ పొద్దున్నే టిఫిన్ తింటారు కదా, మనం ఇడ్లీ దోశ తింటాం కదా, అదే మాదిరి కువైట్ వాళ్ళు సమూన్లు, కుబ్బూస్ తింటారు, కబాబులు అయ్యి. ఆ హోటల్స్ అయితే ఎక్కువ ఇవి ఆన్లైన్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. నేను కూడా చాలాసార్లు వచ్చి ఆర్డర్ వచ్చి ఎత్తుకొని పోతూ ఉంటాను. అంటే ఆ సమూన్లో చికెన్ ముక్కలు పెట్టి మటన్ ముక్కలు అవి ఉంటాయి కదా, వాటి నుంచి కబాబులు అంటారు. ఎక్కువ ఇవే ఏరియా అంతా అవేను. ఆన్లైన్ అయితే జరుగుతూ ఉంటాయి. డైరెక్ట్గా వచ్చేసి కోవిటోలు వచ్చి తిరిగిపోతూ ఉంటారు హోటల్లో కూడా. 4-5 మంచి పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవి వచ్చి టైటానిక్ ఓ షాపింగ్ మాల్ ఉంది. టైటానిక్ షిప్ ఉంది కదా, ఆ డిజైన్లో అయితే కట్టినారు ఆ షాపింగ్ మాల్. ఇప్పుడు మీకు చూపిస్తాను. అక్కడ కూడా మంచి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. కువైట్ దేశం మొత్తం మీద చూసుకుంటే ఒక 10 షాపింగ్ మాల్ అయితే ఉంటాయి. మంచి టాప్ పొజిషన్లో ఉంటాయి. వాటిల్లో వచ్చేసి ఒకటి టైటానిక్ షాపింగ్ మాల్. ఇది మీకు ముందు అయితే చూపిస్తాను ఆ షాపింగ్ మాల్ అయితే. ఈ ముందు పక్క వెళ్ళే బండి అయితే సడన్గా అయితే బ్రేక్ వేసినాడు. అలాంటప్పుడు మనము చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. మనం సడన్గా బ్రేక్ వేసిన వెనక వచ్చి బండి వచ్చేసి తగిలిచ్చేస్తారు. మన ఇండియా వాళ్ళు, తెలుగు వాళ్ళు, శ్రీలంక వాళ్ళు బయట పనులు చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ ఫ్లాట్లు అయితే రూములు రెంట్కి తీసుకొని ఉంటారు. ఒక్కొక్కరు వచ్చి 25 దినార్లు అట్లా పెట్టి 4-5 మంది రూమ్ అయితే తీసుకుంటారు. ఒకరైతే తీసుకోలేరు, అంత డబ్బు కట్టుకోలేరు. ఎందుకంటే ఈ హవీలీలో అనేది రూమ్ రెంట్ ఎక్కువ, చాలా ఎక్కువ ఈ ప్లేస్లో అయితే. ఇది వచ్చి సిగ్నల్. ఈ సిగ్నల్ అనేది హవీలీలో పెద్ద సిగ్నల్ ఇదేను ఈ ఏరియాలో. కెమెరాలు మన బండి స్పీడ్ కెమెరాలు అయ్యి. ఆ టైటానిక్ షాపింగ్ మాల్ చూడండి, అదంతా ఒక షాపింగ్ మాల్. అది పెద్దది. అది చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి దాంట్లో బట్టలు అయ్యి. ఒక సిప్ టైపులో దాన్ని కట్టడం జరిగింది. దాని పేరే టైటానిక్ షాపింగ్ మాల్ అది.
బండికి పెట్రోల్ అయితే పట్టాలా, 80 కిలోమీటర్ల వరకే పెట్రోల్ అయితే వస్తుంది. ఇది కాలేజీ, ఇది కాలేజీ అనమాట. ఇక్కడికైతే నేను 2 years రావడం జరిగింది కాలేజీకి, ఇంట్లో పనిచేసేటప్పుడు. మొత్తం కాలేజీ ఇది. ఇట్లయితే ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. వాళ్ళకైతే తెలియలేదు అనుకుంటా, బండి అయితే లెఫ్ట్లో ఉన్న ట్రాఫిక్ లేదు. వాళ్ళు బండి పెట్టడం రాంగ్. ఆమె లేడీస్, మనం ఏమనే దానికి లేదు. వాళ్ళు ఇష్టం వచ్చి పెట్టేస్తూ ఉంటారు బండ్లు. ఇక్కడ పార్కింగ్, రాంగ్ పార్కింగ్లో కూడా బండ్లు పెడతా ఉంటారు ఇక్కడ. అంటే మనమైతే పెట్టము, మనకు ధైర్యం ఉండదు కాబట్టి. బయట కంట్రీ వాళ్ళం కదా మనం, కొంచెం పోలీసు వాళ్ళు చెకింగ్లు అయినా ఉంటాయి కాబట్టి. నేను చెప్పినా కదా ఇంతకుముందు, టైటానిక్ షాపింగ్ మాల్ అని. షిప్ మాదిరి డిజైన్ చేసినారు చూడండి. ఇప్పుడు సిగ్నల్ ఆన్ అయింది, వెళ్ళిపోయినాయి బండ్లు. మళ్ళీ రెండోసారి సిగ్నల్ పడింది. ఇప్పుడు చాలా రూల్స్ అయితే ఉన్నాయి కువైట్లో. సిగ్నల్లో దూరితే అప్పుడు మామూలుగా ఫైన్ అనేది పడతా ఉన్నింది కెమెరా కొడితే. ఇప్పుడు అట్లా కాకుండా కొన్ని లిమిట్స్ అనేది ఉంటాయంట. లిమిట్ దాటినామంటే జైలు శిక్ష కూడా ఉండదన్నారు. ఎందుకైనా మంచిది, మనం ఎల్లో ఉన్నప్పుడే కొంచెం బండి అనేది చూసుకొని పోయేది మంచిది. మనం ఎల్లోలో పోతాము అనుకోవచ్చు, అలాంటప్పుడు సరని రెడ్ పడిపోతుంది. ఇక్కడ ఎట్లయినా మనకు డ్రైవర్లకే సమస్య. కువైట్ వాళ్ళు శాలరీ పట్టుకుంటారు, ఒక కెమెరా అయితే వాళ్ళు కట్టుకుంటారు. మనం అదే ప్రకారం కెమెరాలు కానీ అన్నీ ముఖాలప్పులు మనం అన్నీ చేసుకుంటాం. ముఖాలప్పు అంటే ఇక్కడ ఫైన్లు అంటారు, ట్రాఫిక్ ఉల్లంఘనలు. ట్రాఫిక్ మనము రాంగ్ అనేది ఏం చేసినా ఇక్కడ ఫైన్ అనేది పడుతూ ఉంటుంది. 150 నుంచి 100 ఇప్పుడు అన్నీ పెంచేసారు. ఈ మన రైట్ సైడ్లో ఉంది కదా, అది పెద్ద షాపింగ్ మాల్. అది కూడా కువైట్ వాళ్ళు చేసే షాపింగ్ మాల్ ఇది. మనలాంటి వాళ్ళం అయితే షాపింగ్ ఇక్కడ చేయలేము. మన వాళ్ళు ఎక్కువ మాలియాని అయితే లైక్ చేస్తారు, ఎందుకంటే అక్కడైతే మనకు ఇండియాటి దొరుకుతాయి కాబట్టి. ఇవన్నీ కువైట్ వాళ్ళు కొనేది. అంటే వాళ్ళు డ్రెస్సింగ్ కానీ వాళ్ళ షాపింగ్ మాల్ అంతా వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను వచ్చేసి హవీలీలో అనేది కొంచెము ఒక 20% మాత్రం చూపిస్తాను. నాకు చాలా ఉంది, చిన్న ఏరియానే ఇది. హవీలీ అనేది చాలా చిన్నది ఇది, కానీ దాంట్లో వచ్చి నేను 20% మాత్రం చూపిస్తాను. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. మంచి మెయిన్ ఏరియా ఇది. ఇక్కడ వచ్చేసి ఇలాంటి ఏరియాల్లో వచ్చి కువైట్ ఫ్యామిలీలు అయితే ఉండరు. అవి వచ్చి మందకాల్లో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలో ఇల్లులై. ఇది వచ్చి మామూలీ బిజినెస్ పరంగా డెవలప్మెంట్గా ఉండే ఏరియాలు ఇవి. ఇప్పుడు మన టౌన్ అంటాం కదా, టౌన్లో అంగళ్ళు అట్ట అంటాం కదా, అదే మాదిరి అన్నమాట. ఆ మాదిర ఇవన్నీ దానికి సంబంధించినవి ఇవి. మన రైట్ సైడ్లో పెద్ద బిల్డింగ్ అయితే ఉంది కదా, ఈ బిల్డింగ్ వచ్చి మన అరుంధతి మూవీలో కోట ఉంటుంది కదా, సేమ్ అలాగైతే ఉంది. ఇవన్నీ మొబైల్ అంగళ్ళు, సెల్ ఫోన్లు, స్వీట్ల అంగళ్ళు ఇవన్నీ.
ఇది వచ్చేసి మసీదు. ఇక్కడైతే దువార్ వస్తుంది. దువార్ అంటే రౌండ్ మాదిరి ఉంటుంది కదా రోడ్డు, రింగ్ రోడ్ అంటారు దీన్ని. ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. ఇలాంటి అయితే ఎక్కువ ఉంటాయి కోవేట్లో, రింగ్ రోడ్లు మాదిర. అంటే 4 సైడ్ నుంచి బండ్లు వస్తాయన్నమాట సిగ్నల్ లేకుండా. అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా, అదైతే స్కూల్, అది ప్రైవేట్ స్కూల్. అది ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కూడా ఉంటాయి ఎక్కువ. మన ఇండియా పిల్లలు అవి ఉంటారు కదా, మన బయట పని చేసే వాళ్ళు ఉంటారు కదా, కంపెనీలు అయ్యి కొంచెం గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకైతే వాళ్ళ పిల్లలు చదివేదానికి మన ఇండియా స్కూల్ కూడా ఉంటాయి. ఇక్కడ ప్రతి దేశం స్కూల్ కూడా ఉంటాయి. మన మాదిరి అమౌంట్ అయితే కట్టాలా. మన ఇండియాలో మనం అమౌంట్ కడతాం కదా ప్రైవేట్ స్కూల్కు, సేమ్ అదే మాదిరి. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో అయితే వచ్చి పోలీస్ స్టేషన్. ఇది ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో ఉంది కదా, అది వచ్చి పోలీస్ స్టేషను. ఈ హవేలీ ఏరియాకి సంబంధించిన పోలీస్ స్టేషన్ అది. ఇక్కడ ఎదురుగా వచ్చి బ్రిడ్జి ఉంది కదా, అది ఏసీ బ్రిడ్జి అంటారు దాన్ని. హవేలీలో ఏసీ బ్రిడ్జి అంటే మంచి పేరు అన్నమాట. మామూలుగా మనము ఇలా అయితే చూడండి దాటుతాడు కదా, అది రాంగ్, అది అట్లా దాటకూడదు రోడ్డు. వాళ్ళ కోసం ఆ పైన బ్రిడ్జి అనేది వేసింది. వీళ్ళు వచ్చేసి ఎక్కే ఓపిక లేక కింద నడుస్తూ ఉంటారు. కువైట్లో అయితే చాలా ప్రమాదం అలాంటివి. ఇదైతే భలే ఉంది బిల్డింగు. ఇది ఈ మధ్య ఏమో కట్టినారు, చాలా పెద్దది ఇది. ఇప్పుడు మనం వచ్చేసి హైవే రోడ్లోకి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి, నా ముందు పక్క అయితే ఒక బండి పోతూ ఉంటుంది, దాని కింద పిల్లి పడింది. పాపము పడి చనిపోలేదు, అది మళ్ళా పరిగెత్తుకుంటూ పోయింది. ఇలాంటి రోడ్లో మనకు ఏమన్నా జరిగితే మనిషి కానీ జంతువు కానీ, ఇక్కడ కుక్కలు ఎక్కువ ఉంటాయి, కుక్కలు పిల్లిలో. ఇలాంటి హైవే రోడ్లలో కువైట్లో ఎక్కడే కానీ మనుషులు దాటుకోకూడదు, అది చాలా రాంగ్. అది వాళ్ళు దాటుకోవడానికి అక్కడక్కడ బ్రిడ్జిలు అయితే ఉంటాయి, లేదు కొన్ని సిగ్నల్ అయితే ఉంటాయి. అలాంటి ఏరియాల్లోనే వాళ్ళు అయితే దాటుకోవాలి. ఇంకెక్కడ దాటుకున్నా పోలీసు వాళ్ళు చూస్తే ఖచ్చితంగా వాళ్ళ ఐడి కార్డు తీసుకొని ఫైన్ అయితే రాస్తారు. మనిషి రోడ్డు దాటుకునే ఛాన్స్ అయితే ఉండదు. మధ్యలో అవి తంతులు ఉంటాయి కదా, వల మాదిరి, అవి కూడా ఉంటాయి. కర్మజాలి దాటుకుంటే మనం దానికి ఏం చేయలేము. అలా దాటుకుంటూ ఉంటారు కూడా బ్రిడ్జి ఎక్కలేని వాళ్ళు. ఇక్కడైతే మనం రైట్ ఇది తీసుకోవాలి. రైట్ తీసుకుంటే అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, అదైతే 4వ నెంబర్ రోడ్డు, దాంట్లో అయితే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఎప్పుడు 24 అవర్స్ కోవిడ్లో రోడ్ల మీద కార్లు అనేవి తిరుగుతూనే ఉంటాయి, ఖాళీగా అయితే ఉండవు. ఇప్పుడైతే సాయంత్రం 4 అయితే అయింది. ఇదే రోడ్లో స్ట్రైట్గా పోయినామంటే జహరా వస్తుంది. జహరా తర్వాత వచ్చి అబ్దుల్లా ఏరియా వస్తుంది. దాని తర్వాత కువైట్ దేశం అనేది అయిపోతుంది, వేరే కంట్రీ అయితే వస్తుంది. ఈ ఏరియాని వచ్చి ఎర్రముక్ అంటారు. ఎర్రముక్ అంటే కువైట్ ఫ్యామిలీలు ఉండే ఇల్లు ఇవన్నీ మొత్తము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన రాజంపేట సునాథ్ ఛానల్.